పచ్చి శనగపప్పు తీసుకొని 2-3 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాంట్లో మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఉప్పు అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఈ నానబెట్టుకున్న శనగపప్పు కూడా మిక్సీ ఆడేసుకొని కొద్దిగా శనగపప్పు బయట ఉంచుకొని వాటిని కూడా పైన చల్లి ఉప్పు సరిపోయిన రోజు ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేయకుండా కొన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా చిన్న చిన్న సైజులో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వీటిని కూడా వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి వీటిని కూడా ఉల్లిపాయలతో కొన్ని మరి ఉల్లిపాయలు లేకుండా కొన్ని చేసి పెట్టుకొని వీటన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. కాబట్టి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటూ ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేస్తూ అన్నిటినీ కూడా సిమ్లో పెట్టి బాగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఎంతో కరకరలాడే మంచి అలాగే స్పైసీగా, క్రిస్పీగా, కలర్ఫుల్గా ఉండే మరి వడలు తయారైపోయినాయి.